అపోస్తలుడైన పౌలు తన పరిచర్య ఆరంభాన్ని ఒకసారి మనం గమనిద్దాం. మీరు క్రొత్త నిబంధనలో వాక్యాన్ని క్రమమైన పద్ధతిలో ధ్యానించాలి అని అంటే దాని యొక్క వివరణ ఎలా ఉన్నదో మనకు తెలియాలి. అపోస్తలుడైన పౌలు మీలో చాలామందికి తెలుసు, నేను తెలియదని కొత్తగా చెప్తున్నాను నా భావం కాదు, కానీ తెలిసిన దాన్నే మరొకసారి మరలా మనం జ్ఞాపకం చేసుకోవడం కూడా మంచిదే. అందుకే దేవుడు 4 సువార్తలు రాయించాడు. ఎన్ని సువార్తలు అండి? బైబిల్లోనే రిపిటేషన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. బైబిల్లోనే రిపిటేషన్ ఉన్నది. అందుకే రాజుల గ్రంథం రాయించాడు, మళ్ళా ఏ రాయించాడు? దినవృత్తాంతాల గ్రంథం కూడా రాయించాడు. మళ్ళీ రిపిటేషన్ ఉంటుంది. కారణం ఏంటంటే పాపం ప్రవేశించిన తర్వాత మానవునికి మరుపు అనేది వచ్చింది, పాపానికి ముందు లేదు. కాబట్టి ఆ పాప ప్రభావం మానవుని మనసు మీద ప్రభావం పడిన కారణాన్ని బట్టి దేవుడే రిపీట్ చేస్తున్నాడు. మరలా పునరాలోచించడం. ద్వితీయోపదేశము అంటే అర్థం ఏంటి? ముందు ఉపదేశించిన దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మరలా ఉపదేశిస్తున్నాడు అని. కాబట్టి రిపిటేషన్ మంచిదే. పౌలు తన యొక్క మార్పు తర్వాత పౌలు యొక్క కన్వర్షన్ అపాయింట్మెంట్స్ అనేది మధ్యాహ్నం వేళ ధ్యానం చేద్దామని నేను ఆలోచన కలిగి ఉన్నాను. పౌలు మారిన తర్వాత 3 సువార్త యాత్రలు చేశాడు. క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యాల్లో ఆ 3 సువార్త యాత్రలు 13 పత్రికలకు నాంది అన్నమాట. అందులో ఒకటి కొరింథీ పత్రిక ఆరంభం మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత 1 సంవత్సరపు కాలము అక్కడ ఎక్కడున్నాడు? మనం చదువుకున్నాం కదా 11వ అధ్యాయంలో చూస్తే ఎక్కడున్నాడండి? 1 సంవత్సరం కాలం వారు కలిసి వాక్యం బోధించారు అన్న మాట అంతియోకయలో అన్న మాట మనం చూస్తున్నాం. 25 వచనము 11వ అధ్యాయం. అంతియోకయలో 1 సంవత్సర కాలము పౌలు బర్నబా దేవుని వాక్యాన్ని బోధించారు. ఆ తర్వాత అక్కడ శిష్యులుగా వారు మార్చబడ్డారు. అంత్యోకయ సంఘము వారిని సువార్థికులుగా పంపించింది. ఇది బైబిల్ చరిత్రలో జరిగిన ఒక అద్భుతమైన ఘట్టం. వాళ్ళు సువార్థికులుగా పంపించిన తర్వాత వాళ్ళ హృదయంలో ఉన్న ఆశ ఏంటంటే మనం పొందుకున్న ఆనందం, వారి హృదయాల్లో ఒక ఆశ, కోరిక, లేదంటే అభిలాష, ప్రయత్నము, ప్రేరణ ఉన్నది అని సంఘం గమనించింది. కనుక వారిని సువార్థికులుగా పంపించినట్టుగా ఆ యొక్క అంశాన్ని మనం చూస్తున్నాం. చూడండి 13వ అధ్యాయంలో అక్కడ ఎవరెవరు పనిచేస్తున్నారు అన్న అంశాలు రాయబడ్డాయి. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం చూడండి. అంత్యోకయలో ఉన్న సంఘంలో బర్నబా ఉన్నాడు, నిగేర్ అనబడిన సిమియోను అన్నాడు, కురేనీయుడైన లూకియా ఉన్నాడు, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ఆదిమ సంఘంలో ప్రవక్తలు బోధకులు ఉన్నారు. వీరు 5 అన్న మాట మనం చూస్తున్నాం. ఎవరండి? బర్నబా, సిమియోను, లూకియా, తర్వాత హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు. ఎంతమంది కనబడ్డారు? 5. 5లో పరిశుద్ధాత్ముడు ఎంతమందిని పిలిచాడు? 2వ వచనం. మీరే చెప్పాలి జవాబు. 5 ఉన్నారండి ఒక సంఘంలో. పరిశుద్ధాత్ముడు సువార్థికులుగా పంపించడానికి ఎంతమందిని పిలిచాడు? 5 పిలిచాడా? ఎవరెవరిని పిలిచాడు? బర్నబాను, సౌలు. సౌలు అంటే తర్వాత ఆయన పేరు పౌలుగా మార్చబడింది. పౌలు అని పిలుద్దాం మనకు అర్థం అవడానికి. బర్నబాని, సౌల్ని పిలిచాడు. ఎవరు పిలిచారు? పరిశుద్ధాత్ముడు అన్నాడు. ఇప్పుడు 5 ఉన్నారండి. ఫస్ట్ వ్యక్తి ఎవరు చూడండి 5లో? బర్నబా. చివరి వ్యక్తి ఎవరు? సౌలు. అంటే ఫస్ట్ వాడిని చివరి వాడిని పిలిచాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మధ్యలో కోపం వచ్చిందంటారా? ఈ రోజుల్లో అదే సమస్య, పెద్ద సమస్య అది. బర్నబాని పిలవాలి, సౌల్ని పిలవాలి, బర్నబాని ప్రత్యేకించాలి, సౌల్ని ప్రత్యేకించాలి, సువార్తకు పంపించాలని ఆశ ఎవరిది? దేవునిది. పరిశుద్ధాత్మ దేవుడు మొదటి వ్యక్తిని చివరి వ్యక్తిని పిలిచాడు. మధ్యలో
హేరోదుతో పెంచబడిన మనయేను అని రాయబడింది. అంటే ఇతడు రాయల్ ఫ్యామిలీ. వాస్తవానికి ఆ దినాల్లో మేబీ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అయి ఉండొచ్చు హేరోదుతో సంబంధం ఉందంటే. అయినప్పటికీ పరిశుద్ధాత్మ అతన్ని పిలవలేదు. ఎవరిని పిలిచాడు? బర్నాబాని, సౌలు. మొదటి వ్యక్తిని చివరి వ్యక్తిని ఆయన పిలిచాడు. అంతేకాకుండా పిలవడమే కాకుండా పరిశుద్ధాత్మతో వారు పంపించబడ్డారు అని ఎక్కడ రాయబడిందండి? 4వ వచనం చూడండి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపించబడ్డారు అని రాయబడింది. పిలిచింది ఎవరో? పరిశుద్ధాత్ముడు. పంపించింది ఎవరో? పరిశుద్ధాత్ముడు. 9వ వచనం చూడండి. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అని రాయబడింది. ఇది ప్రొసీజర్, గుర్తుపెట్టుకోవాలి. సంఘంలో పెద్దలైనా, సంఘం నుంచి బయటికి వెళ్ళే సువార్థికులైనా, సంఘంలో పరిచర్య చేసే పరిచారికులైనా పద్ధతి మాత్రం ఇదే. పరిశుద్ధాత్ముడు వాళ్ళని సిద్ధం చేస్తాడు, సంఘం వారిని ఏం చేస్తుంది? అప్పుడు వాళ్ళు ఏం చేశారంట? చేతులుంచి ప్రార్థించారు. సంఘం 12 3వ వచనం. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపించారు. చేతులు ఉంచడం అంటే ఒట్టి చేతులు ఉంచడానికి అర్థం కాదు, కానీ కొంత వారికి సహాయం చేశారని కూడా మనం తీసుకోవచ్చు. సంఘం పని ఏంటి? వీరు ప్రత్యేకించబడ్డారు, వీరిలో భారం ఉన్నది, దేవుడు కూడా వీరిని ప్రేరేపిస్తున్నాడు, వారు కూడా ఆ లక్షణాలు కలిగి ఉన్నారని సంఘము వారిని అథెంటికేషన్ చేయడం అంటారు. దాని సంఘం వారిని గుర్తించడం. కాబట్టి పౌలు మొదటి ఇదంతా ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్పానంటే, పౌలు మొదటి సువార్త యాత్ర ప్రారంభం 4వ వచనం 13వ అధ్యాయం 4వ వచనంలో సువార్త యాత్ర ప్రారంభించాడు. చాలా ప్రాంతాలు తిరిగాడు, సువార్త చెప్పాడు. 28వ వచనం చూడండి. 14వ అధ్యాయం 28వ వచనం, లేదా 17 చదువుదాం. 14:27. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నిటినీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారా తెరిచిన సంగతియు వివరించిరి అన్నాడు. అక్కడ ముగిసిందనమాట. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? అంత్యోకయకు మొదటి బయలుదేరిన వద్దకు వచ్చాడని 26 వచ్చినాడు. మొదట బయలుదేరిన అంత్యోకయకు తిరిగి వచ్చిరి అన్నమాట రాయబడింది. ఎక్కడ బయలుదేరారు వీళ్ళు? సంఘములో పరిశుద్ధాత్ముడు వాళ్ళని ప్రత్యేకించాడు, పరిశుద్ధాత్ముడు వారిని పంపించాడు, పరిశుద్ధాత్ముడు వారికి తోడయి నింపాడు. సంఘము వారి వెనక ఉండి వారిని ప్రార్థించి ఉపవాసం ఉంచి చేతులుంచి ప్రార్థించి వారిని పంపించారు. వాళ్ళు వెళ్ళి సువార్త అంతా చేశారు. ఇప్పుడు ఈ అధ్యాయాలు మీరు చదువుకుంటే మొదటి సువార్త పరిచర్యలో ఏ ఏ సంఘాలు ఏర్పడి మీకు వస్తాయి. అది అయిపోయింది. మళ్ళీ వీళ్ళు అంత్యోకయకి వచ్చేసిన తర్వాత ఏమేమి జరిగిందో, ప్రభు ఎలా వాడుకున్నాడో, ఎంతమంది అన్యజనులు దేవుడు నమ్ముకున్నాడో, ఎన్ని అద్భుతాలు జరిగాయో, దేవుడు వారికి తోడయ్యుండి చేసిన సంగతులన్నీ సంఘానికి చెప్పాడు. ఇప్పుడు 2వ సువార్త యాత్ర చూడండి. 2వ సువార్త యాత్ర వాళ్ళు మరలా ప్రారంభించినట్టుగా మనం గమనిస్తున్నాం. 15వ అధ్యాయంలో ఒక సమస్య ఉంది. అది యెరూషలేములోకి వెళ్ళి వాళ్ళు అక్కడ ఆ సమస్యను పరిష్కరించుకున్నారు. 36వ వచనం చూడండి. 15:36. 15వ అధ్యాయం 36. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణంలో ప్రభు వాక్యము ప్రచురమాయను ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో నేను, అది ఆరంభం అనమాట. ఆ తర్వాత వాళ్ళిద్దరికి గొడవ అయింది, వాళ్ళు విడిపోయారు. ఒకళ్ళేమో శీలను తీసుకుని వెళ్ళిపోయారు కుప్రాకు, ఒక ఆయనేమో పౌలు శీలాన్ని తీసుకున్నాడు, బర్నబా తిమోతిని తీసుకుని వాళ్ళిద్దరూ అక్కడ వేరే అయిపోయిన సంఘటన మనం గమనిస్తాం. అయితే యాత్ర మాత్రం ప్రారంభమైంది ఎక్కడండి? 16వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చాడు. మార్కును తీసుకుని బర్నబా బయలుదేరాడు, శీలాన్ని తీసుకుని పౌలు బయలుదేరాడు. ఇది సంగతి. అదే 2వ సువార్త ఆరంభం అక్కడ ఎక్కడ? 36వ వచనంలో వాళ్ళు ఆరంభించాలని ఆలోచన కలిగి ఉన్నారు. ముగింపు ఎక్కడ? 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయం. దీనికోసం ఇదంతా చెప్పాను. 18వ అధ్యాయం 22వ వచనం. తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలం అడిగి
అంత్యోకయకు వచ్చాను అన్నమాట మనం చూస్తున్నాం. ఇది ముగింపు. 3వ సువార్త అక్కడ కింద 24వ అధ్యాయంలో 24వ వచనంలో ఆరంభమైంది. ముగింపు అప్పుడు మీరే చూసుకోండి. ఇప్పుడు 18వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఇది 2వ సువార్త యాత్రలో పౌలు దర్శించిన స్థలమే కొరింథు అన్నమాట. మీరు బైబిల్ తిప్పేసి పౌలు యాత్రలకు సంబంధించిన ఒక పిక్చర్ ఉంటుంది అనమాట, అది చదువుకోండి. 14వ అధ్యాయం నుంచి దాదాపుగా మనము 22వ అధ్యాయం వరకు కూడా ఈ విషయాలు రాయబడినట్టుగా మనం చూడొచ్చు. 21వ అధ్యాయం 17వ వచనంలో 3వ యాత్ర ముగుస్తుంది. 14వ అధ్యాయం నుంచి ఇవన్నీ మీరు చదువుకుంటే 13వ అధ్యాయం నుంచి పౌలు యాత్రలు మనకు కనబడతాయి. ఇది ఉపోద్ఘాతం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? 18వ అధ్యాయం ఉన్నాం. 18వ అధ్యాయంలో పౌలు ఎక్కడికి వచ్చాడు? కొరింథుకు వచ్చాడు. దేవుడు ఎవరిని పంపించాడు? అకుల ప్రిస్కిల్లాని పంపించారు. వీరిద్దరూ కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత అక్కడ వాక్యం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మరొకసారి చిన్నగా జ్ఞాపకం చేసిన వర్తమానం ధ్యానం చేద్దాం. చూడండి, వారు ఏం చేశారంట? వారు కలిసి కాపురం చేశారు. 1, వారు కలిసి పని చేశారు. 2, వారు కలిసి ప్రయాణం చేశారు. 3. ఆ 3 మాటలు ఇక్కడ మనకు కనబడతాయి. చూడండి, 3వ వచనంలో వారు కలిసి కాపురం ఉన్నారు. పౌలు, తర్వాత అకుల ప్రిస్కిల్లా, తర్వాత వాళ్ళు కలిసి పని చేశారు. వారు బేరాలు కుట్టారు. 3, వారు కలిసి సహవాసం చేశారు. ఎక్కడ? ప్రతి విశ్రాంతి దినాన్న వారు ఎక్కడికి వెళ్ళేవారండి? సమాజ మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం అక్కడ బోధించబడేది. తర్వాత అకుల ప్రిస్కిల్లా పౌలు వెళ్ళిపోతారంటే మనము 18వ వచనం చూస్తే వారు కలిసి ప్రయాణం చేశారు అన్న మాట కూడా రాయబడింది. మొదటిగా మనం చూస్తే వాళ్ళు చేర్చుకున్నారు పౌల్ని, అవునా? తర్వాత పౌల్ దగ్గర వాళ్ళు ఏం చేశారు? నేర్చుకున్నారు. చేర్చుకోవడమే కాకుండా చాలా సంగతులు నేర్చుకున్నారు. 26వ వచనం చూడండి, వారు విద్వాంసుడు. ఎవరండి? అపోల్లో అనే వ్యక్తికి విద్వాంసుడు, లేఖనములను ఎరిగినవాడు, విద్వాంసుడు అనే మాట రాయబడింది. అతనికి ఏం చేశారు? వీళ్ళు నేర్పించారు అన్నమాట మనం చూస్తాం. చూసారా? దైవజనుని చేర్చుకున్న కారణాన్ని బట్టి వాళ్ళు అనేకమైన సంగతులు నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న విషయాలను ఒక విద్వాంసుడికి నేర్పించారు. తర్వాత శీలయు తిమోతిని కూడా చేర్చుకున్నారు. ఆ చేర్చుకున్న కారణాన్ని బట్టి అక్కడ సంఘం ఏర్పడింది. ఇది నిన్న మనం ముగించిన అంశం. ఈరోజు ధ్యానం చేద్దాం. సంఘము ఏర్పడడానికి ఒక చిన్ని కుటుంబాన్ని దేవుడు ఎంచుకోవడం ఎంత ఆశ్చర్యమో చూసారా? వారు రోమా నుంచి ఎక్కడికి వచ్చేసారు? కొరింథుకు వచ్చేసారు. కారణం ఏంటంటే అక్కడ క్లౌదియా చక్రవర్తి అనే ఆయన, మీరు రోమాలో ఉంటానికి వీల్లేదు, యూదులందరూ వెళ్ళిపోమంటే వస్తే వారు అక్కడికి రాగానే దేవుడు ఒక ప్రణాళికను వారికి బయలుపరిచినట్టుగా మనం గమనిస్తున్నాం. ఒక సంఘము స్థాపించబడ్డానికి వీరు దోహదపడినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మాట మీరు చూస్తే పౌలు వెళ్ళిపోయిన సందర్భం అక్కడ రాయబడింది. 6వ వచనం చూడండి. 6వ వచనం, వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి అన్నమాట. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాడు. ఎవరండి? పౌలు. ఇంకా మీరు నా మాట వింటలేదు, దేవుని వాక్యం వింటలేదు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్షణను మీరు స్వీకరించట్లేదు, కాబట్టి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నాడు. అయితే ఏమైందండి? అక్కడ కొంతమంది వారిని విశ్వాసం ఇచ్చినట్టుగా 8వ వచనంలో మనం చూస్తాం. పౌలు వెళ్ళిపోతాను అన్నప్పుడు, అయితే మీరు వెళ్ళిపోండి అయ్యా, మాకు అవసరం లేదయ్యా అన్న వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో విశ్వాసించిన వారు కూడా ఉన్నారు. 8వ వచనం చూడండి, ఆ సమాజపు మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను అన్నాడు. వెళ్ళిపోమన్న వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు, ఎదురాడేవారు ఎదురాడుతున్నారు, దూషించేవారు దూషిస్తున్నారు, విశ్వాసం ఉంచేవాళ్ళు విశ్వాసం. సేవకుని యొక్క అనుభవాలు చూడండి. పైన దూషించిన వారు ఉన్నారు, ఎదురాడిన వారు ఉన్నారు, ఒప్పుకోని వారు ఉన్నారు, తిరస్కరించిన వారు ఉన్నారు, కింద విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు. ఒక కుటుంబం కోసం చెప్తున్నాడు. ఏ కుటుంబం అంటే సమాజపు అధికారి అయిన క్రిస్పు అన్నాడండి.
సమాజపు అధికారిని దేవుని వాక్యం మారుస్తుందా? మారుస్తుందండి. సమాజపు అధికారులనే మారుస్తుంది, శతాధిపతులనే మారుస్తుంది, రాజులనే మారుస్తుంది. ఎవరినైనా మార్చగలిగింది ఏంటండి? దేవుని వాక్కు. సమాజపు అధికారి మారాడు. తర్వాత ఇంకొక మాట అక్కడ రాయబడింది, మరియు కొరింథీల్లో అనేకులు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందిరి. అక్కడ సంఘం ఏర్పడింది. అకులా ప్రిస్కిల్లా కుటుంబం ఉండనే ఉంది. సమాజపు అధికారి క్రిస్పు తన ఇంటి వారితో కూడా బాప్తీసం తీసుకున్నాడు. అనేకులు ప్రభువుని నమ్ముకున్నందువలన సంఘం ఏర్పడింది. పైన పౌలు ఏమన్నాడు? నేను వెళ్ళిపోతాను అన్నాడు. అన్నాడు లేదా? ఏమన్నాడు? నేను వెళ్ళిపోతాను అన్నాడు. అందుని కారణాన్ని బట్టి పౌలుకి దర్శనం వచ్చింది. 9వ వచనం. పౌలు ఏమనుకున్నాడంటే, చాలులే చెప్పింది చాలులే, నమ్మిన వాళ్ళు నమ్మారు, నమ్మిన వాళ్ళు నమ్మలేదు, నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. అందువలన నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పింది ఎవరో? ప్రభు. 9వ వచనం చూడండి. చాలా పౌలుకే వచ్చింది ఆ బాధ. నేను వెళ్ళిపోయేది అని చెప్తే నువ్వు వెళ్ళడానికి కుదరదని చెప్తున్నాడు ప్రభు. 9వ వచనం చూడండి. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడను రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా. అర్థమైందా? వెళ్ళిపోవడం నీ ఇష్టమే, వచ్చాడు నీ ఇష్టమే, నా ఇష్టమే కాదు. దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడు ఏమన్నాడండి? ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నారు, నేను నీకు తోడై ఉన్నాను, నీ మీదకి ఎవడో రాడు, నేను చూసుకుంటాను ఎవడో వస్తే, నువ్వు కంగారు పడకు. ఆ పదాలు కూడా అలాగే ఉన్నాయి. నీ మీదకి ఎవడును రాడు అన్నాడు. ఎవరైనా వస్తే నేను చూసుకుంటా. బైబిల్లో ఎన్ని మాటలు రాయబడ్డాయండి? మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లు, ఇదిగో నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నా అరిచేతుల్లో చెక్కుకొని ఉన్నాను అని చెప్పాడు. నేను విడువను ఎడబాయనని, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ. పౌలు అంత భయపడడం గల కారణం ఏంటి? వాస్తవానికి దేవుడు పౌలుని చెప్పేదాన్ని, నువ్వు భయపడొద్దు అన్నాడు. ఏమన్నాడు చూడండి అన్నమాట. నీవు భయపడక మాట్లాడుము అన్నాడండి, మౌనముగా ఉండకము అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? భయపడుతున్నాడు, మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయాడు. కారణం ఏంటో ఏమై ఉంటుందో. పైన వారు ఎదిరించి దూషించిరి అన్న మాట ఉంది కదా. ఆ ఎదిరించి దూషించిన వారు ఏమని ఉంటారు అసలు? ఇతను ఎంత భయపడేదానికి వివరాలు రాయలేదు. కానీ వాళ్ళు ఎదిరించి దూషించిన వారు, పౌలు మౌనంగా ఉండిపోయాడు, భయపడుతున్నాడు, మాట్లాడలేదు, ఏమని ఉంటారు అసలు? చూసుకో, నువ్వు ఎలా ఉంటావో, ఇక్కడ ఎలా సేవ చేస్తావో, ఎలా నిలుచుంటావో, ఏం చేస్తావో మేము చూస్తాం, నువ్వు ఎంత కాలం ఉంటావో మేము చూస్తాం. ఇలాంటి మాటలు ఆడి ఉంటారు కదా, అవునే కదా? లేకపోతే ఎందుకు భయపడతారు? అప్పుడు దాకా శుభ్రంగా వాళ్ళతో వాదించి ఒప్పించి తార్కికంగా మాట్లాడిన ఈ వ్యక్తి మౌనంగా మాట్లాడలేదు. లోపల భయం కూడా ఉంది. దేవుడు ప్రభు ఆయనకి దర్శనం ఇచ్చి నువ్వు ఏం భయపడద్దు, డోంట్ వరీ, నువ్వు మౌనంగా కూడా ఉండవలసిన అవసరం లేదు, నేనే నిన్ను ఇక్కడికి పంపించాను, నీకు సహాయం చేస్తాను, తోడై ఉంటాను, నువ్వు మాట్లాడు. ఏం మాట్లాడాలి? నా అభిప్రాయాలు కాదు, నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అది కాదు, దేవుని వాక్యం నువ్వు మాట్లాడు. ఈ పట్టణంలో నాకు ఎవరున్నారు? వాళ్ళందరినీ నేను ఆకర్షిస్తాను, నువ్వు మాట్లాడంటే. అప్పుడు సంవత్సరం మీద 6 నెలలు అక్కడ ఉన్నాడంట. చూడండి 11వ వచనం ఏంటది? అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ ఉండాను. ఇప్పుడు పౌలా, బాగానే వచ్చావు, నువ్వు మాతో కలిసి ఉన్నావు, పర్లేదు, ఏదో 2 రోజులు ఉంటావు 3 రోజులు ఉంటావు వెళ్ళిపోతావు అనుకున్నాను, కానీ సంవత్సరం మీద 6 నెలలు ఉండాలంటే మా ఇంట్లో మీకు ఎలా పెట్టాలి అన్నారా అకులా ప్రిస్కిల్లా వాళ్ళు? గుండు జారిపోద్ది మనకైతే. సంవత్సరం మీద 6 నెలలు, నువ్వే కాదు నీతో పాటు 2 ఉన్నారు, వీళ్ళందరినీ మేము ఎలాగా పోషించాలి? ఆ యూస్తో అయినా కానీ, ఆ క్రిస్పు అయినా కానీ, లేకపోతే ఈ అకులా ప్రిస్కిల్లా అయినా కానీ పౌల్ని చేర్చుకుని 1.5 సంవత్సరం వరించారండి. ఎంతండి? సంవత్సరం మీద 6 నెలలు పౌలు అక్కడ నిల్చున్నాడు. ఆ కారణాన్ని బట్టి అకులా ప్రిస్కిల్లా వాళ్ళ యొక్క మనస్సు వికసించింది.
హృదయం విశాలం చేయబడింది. వాళ్ళు అప్పుడు దాకా పొట్ట చేత పట్టుకుని వచ్చిన వాళ్ళు సంవత్సరంన్నర దేవుని వాక్యం ఆలకించే సమయానికి వాళ్ళు ఎంతగానో నేర్చుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. రుజువేంటి? ఇప్పుడు చూడండి 26వ వచనం, లేకపోతే 24 చూడండి. చేర్చుకున్న అకుల ప్రిస్కిల్ల వాళ్ళు పౌలు దగ్గర సంవత్సరం మీద 6 నెలలు అంటే 18 నెలలు నేర్చుకున్న ఆ అంశాలని ఎవరికి బోధిస్తున్నారు? 24 వచనం. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. అతడు విద్వాంసుడు, దేంట్లో? లేఖనములందు ప్రవీణుడు. ఈ అపోల్లో అనే వ్యక్తి విద్వాంసుడు, లేఖనాల్లో ప్రవీణుడు. తర్వాత అతడు ప్రభు మార్గం విశదమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడై యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడుచుండెను. ఇది అతని పరిచర్య. వింటున్నారు ఎవరో? అకుల, ప్రిస్కిల్ల. ఇప్పుడు 26వ వచనం చూడండి. 26వ వచనం. ప్రిస్కిల్ల అకుల విని అతన్ని చేర్చుకొని ఏం చేశారు? దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి అన్నాడు. విద్వాంసుడికి, పండితుడికి, బాగా ఎరిగిన వాడికి, లేఖనములందు ప్రవీణుడైన వారికి ఏం బోధిస్తున్నారు? వీళ్ళు దేవుని మార్గాన్ని పూర్తిగా విశదపరుస్తున్నారట. మనం రక్షించబడి ఎంతకాలం అయింది? కనీసం బైబిల్ చివరి నుంచి చివరికి ఒకసారి చదివామా? 72 గంటలు పడితే మనం చదివితే. ఓన్లీ 72 years, 72 hours. సారీ, అర్థం అవ్వకపోవచ్చు. వీళ్ళు సంవత్సరంన్నర అపోస్తలుడైన పౌలుతో చేసిన ఆ ప్రయాణం విద్వాంసుడైన వారికి దేవుని మార్గాన్ని పూర్ణంగా విశదపరిచే స్థాయికి వచ్చారు. అతను చెప్పే బోధలో కొంత తేడా ఉందన్నమాట. అతను యోహాను బాప్తిసం మాత్రమే తీసుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు గురించిన విషయాలు అతనికి పూర్తిగా అర్థం కాలేదని బోధ వినగానే అర్థమైపోయింది వీళ్ళకి. మనోళ్ళు ఏమన్నారు? ఆ బోధ బాగుంటుంది, ఈ బోధ బాగుంటుంది, ఆ ప్రసంగాలు బాగున్నాయి, ఈ ప్రసంగాలు బాగున్నాయి, అక్కడ కూడా చాలా బాగా చెప్తున్నారండి అంటున్నారు. అతడు విద్వాంసుడైన, లేఖనములందు ప్రవీణుడైన, అతనిలో ఉన్న లోపాన్ని కనిపెట్టేశారు. ఎవరో? అకుల, ప్రిస్కిల్ల. మరి ఎంతకాలం దేవుని వాక్యం నేర్చుకుంటున్న మనము బోధించే బోధల్లో సారం అర్థమవుతుందా? సారాంశం అర్థమవుతుందా? దాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? వాళ్ళు నేర్చుకోవడమే కాదు ఎవరికి నేర్పిస్తున్నారండి? ఒక రకంగా చెప్పాలంటే ఇతన్ని ఎక్కడికి పంపించారు? మరలా అక్కయ్యకు పంపించారు. అక్కయ్య అంటే కొరింథీకి మరలా పంపించాడు. అతను కొరింథీకి వెళ్ళి ఏం చేశాడంట? చూడండి, అక్కడికి వచ్చి కృపచేత విశ్వాసించిన వారికి 27వ వచనం చదువుతున్నాను మధ్యలోంచి. అక్కయ్యకు పోదలిసినప్పుడు 27 మొట్టమొదటి చదవండి. తరువాత అతడు అక్కయ్యకు పోదలిసినప్పుడు, అక్కయ్య అంటే ఎక్కడ ఉంది? కొరింథీలో ఉంది. ఇప్పుడు ఈ సమయానికి వెళ్ళి ఎక్కడ ఉన్నారు? ఎఫెసులో ఉన్నారు. 12వ వచనం చూడండి. గల్లియోను అక్కయ్యకు అధిపతిగా ఉండగా అన్నాడు. అక్కడే 18వ అధ్యాయం 12వ వచనం. గల్లియోను అక్కయ్యకు అధిపతిగా ఉండగా అంటే ఇక్కడ అక్కయ్య అంటే కొరింథు. ఈ యొక్క అపోల్లో అక్కయ్యకు వెళ్ళాలనుకున్నాడు. ఆ సందర్భంలో వీళ్ళు ఏం చేశారంటే లేఖనాలు రాసి కొరింథీ సంఘానికి, ఒక అపోల్లో అనే వ్యక్తి వస్తున్నాడు, అతను చాలా ఆత్మీయత తీవ్రపడ్డాడు, అతని సిద్ధాంతం కూడా చాలా బాగుంది, మేము పంపిస్తున్నాం, మీరు అతను వాడుకోండి అంటే పౌలు వెళ్ళిపోయిన తర్వాత, అకుల, ప్రిస్కిల్ల కొరింథీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ అపోల్లో అనే వ్యక్తి కొరింథీలో ఎంత సేవ చేశాడు రాశాడు. ఏమండి? కృపచేత విశ్వాసించిన వారికి చాలా సహాయం చేశాను. అందుకే కొరింథీ పత్రికలో పౌలు రాస్తూ, పౌలు నాటెను, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలిగజేసిన వాడు దేవుడే అన్నాడండి. అర్థమైందా? నేను సంవత్సరాలే ఉన్నాను, నా తర్వాత అపోల్లో వెళ్ళాడు. అపోల్లోని సిద్ధపరిచింది ఎవరు? నేను కాదు. ఎవరండి? అకుల, ప్రిస్కిల్ల. ఒక సంఘము ఏర్పడడానికి ఒక పునాదిగా వీళ్ళు ఉన్నారు. ఆ సంఘములో ఒక వ్యక్తి బలంగా పనిచేయడానికి ఒక సాధనంగా వీళ్ళు ఉన్నారు. అతను సరిచేశారు, అతని సరైన విధంగా సిద్ధం చేశారు, వారికి రాసి పంపించారు, ప్రోత్సహించారు. ఇతను అక్కడికి వెళ్ళి ఏం చేశాడండి? చాలా సహాయం చేశాడని రాయబడింది. మనం ఒక వ్యక్తిని ఒక చోటకు పంపిస్తున్నామంటే అతను సహాయం చేయాలా, చెదరగొట్టాలా?
పౌలు నాటెను అపోల్లో పెరికెను అన్నాడండి ఒక ఆయన. కాదు, పౌలు నాటెను అపోల్లో నీళ్లు పోసాను. వృద్ధి కలిగి చేసిన వాడు దేవుడే. పౌలు ఎవడు, అపోల్లో ఎవడు, కేపా ఎవడు? అందరూ దేవుని పరిచారకులే కదా అని రాశాడు పౌలు. కనుక ఇక్కడ అకుల ప్రిస్కిల్లాల గురించి మనం ఆలోచిస్తే కొరింథీలో సంఘం ఏర్పడడానికి ఒక సాధనము, పౌలు యొద్ద నేర్చుకోవడానికి వాళ్ళు ఎంతగానో ఇష్టపడ్డారు, పౌలుని చేర్చుకోవడానికి ఇష్టపడ్డారు. తర్వాత అపోల్లోని కూడా చేర్చుకున్నారు, అపోల్లోని సిద్ధం చేయడానికి వారు సాధనంగా మిగిలినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇంకొక మాట, ఇప్పుడు 18వ వచనం చదవాలి. 18వ వచనం. నేను అకుల ప్రిస్కిల్లా అనే వారి మీదే బేస్ అయ్యి ఈ యొక్క అంశాలు చెప్పినాను. 18వ వచనం చూడండి. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకున్నాను. అక్కడంటే ఎక్కడ? కొరింథీలో అనమాట. కొరింథీలో 18 నెలలు ఉన్న తర్వాత, సంవత్సరాల తర్వాత సెలవు పుచ్చుకుని వెళ్ళిపోవాలనుకున్నాడు పౌలు. ఎక్కడికి? నెక్స్ట్ పట్టణానికి. ఆ నెక్స్ట్ పట్టణం ఎఫెసీ. వాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకుని వెళ్ళిపోవాలనుకున్న సందర్భంలో తనకి మొక్కుబడి ఉన్నందున కెంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకుని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. పౌలు ఏం చేస్తున్నాడంటే తల వెంట్రుకలు కత్తిరించుకుంటున్నాడంట. ఎక్కడ? కెంక్రియాలో. ఎందుకని? మొక్కుబడి ఉందంట. మరి మనం మొక్కొచ్చా? పౌలు మొక్కున్నాడు కదండి అంటున్నారు. పౌలు శనివారం సమాజ మందిరానికి వెళ్ళేవాడు, మనం వెళ్ళొచ్చా? అది ఇంకా సంఘము పూర్తిగా ఏర్పడని స్థాయి. దేవుని లేఖనాలు పూర్తిగా అచ్చు వచ్చించబడిన లేదా అచ్చు చేయబడిన, ప్రింట్ చేయబడిన వెర్షన్ ఇంకా మనకు రాలేదు. లేఖనాలు పూర్తిగా ఇవ్వలేదు. కాబట్టి అప్పుడు పౌలు కొన్ని యూద ఆచారాలు పాటించేవాడు. యూదుల ఆచారాల్లో ఇదొకటి. పైగా అతడు హెయిర్ కట్ చేసుకున్నాడు కానీ గుండు గీసుకోలేదు. అర్థమైందా? అదే ఉంది అక్కడ. తల వెంట్రుకలు కత్తిరించుకున్నాడు. మనం కూడా హెయిర్ కట్ చేసుకుంటాం కదా, మొక్కుబడి కాకుండా జస్ట్ వెళ్ళి. ఇది మనం ఆచరించే ఆచారం కాదు, మనం దాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు. పౌలు సమాజ మందిరానికి వెళ్ళాడు, మనం సమాజ మందిరానికి వెళ్ళాం. విశ్రాంతి దినంలో పౌలు చాలా రోజులు వాక్యం చెప్పాడు, మనం వెళ్ళాం. ఇది క్రొత్త నిబంధన పూర్తిగా వచ్చే సమయానికి ఇవన్నీ మార్చబడ్డాయి. మనకి ఏ మొక్కుబడులు ఉండో తల మొక్కుకుని ఎక్కడికో వెళ్ళి గుండు గీయించుకోవడం అనేది దేవుని వాక్యానికి విరుద్ధమైంది. ఒక ఆయన ఇలా అంటే గుండు గీయించుకోవడం, తల మొక్కుకోవడం ఇవన్నీ కూడా అసలు దేవుని వాక్యానికి లేదా క్రైస్తవులకు సరైనది కాదు. మరి చాలామంది వెళ్ళిపోతున్నారండి, మేరీ మాత దగ్గరికి వెళ్ళి గుండు గీసుకుంటారంటే. మేరీ మాత అయినా ఎవరైనా అవన్నీ కూడా వాక్యానికి విరుద్ధమైన దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే మన ఈ యొక్క ఆచారాలకు మనం ఏమాత్రం కూడా బందీలుగా ఉండకూడదు. అసలు నాకు తెలియగలుగుతాను, మనకు పనికిరాని ఎండుకలు వాళ్ళకి ఎందుకు, దేవుడికి మనమే కట్ చేసి బయటపడేస్తాం. ఇది కొన్ని ఆచారాలు కనుక ఇవి మనం చేయకూడదు. సరే, అది అంశం కాదు, కిందకి వెళ్ళిపోతాం. చూడండి, పౌలు వారి యొద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ప్రిస్కిల్లా అకుల అని వారు 18వ వచనం చివరి వచనం చూస్తున్నాడు. ప్రిస్కిల్లా అకుల అని వారు వారితో కూడా వెళ్ళిరి అని రాయబడింది. ఏమంటున్నారు ఇప్పుడు? పౌలా, నువ్వు కొరింథీ వదిలేసి వెళ్ళిపోతావా? అవును, వెళ్ళిపోతాను, మేము కూడా నీతో వస్తాం. మిషనరీలు అయ్యారు వాళ్ళు. ఇప్పుడు ఏమయ్యారండి? పొట్ట చేత పట్టుకు వచ్చిన వారు పౌల్ని చేర్చుకున్న తర్వాత మంచి బోధకులుగా మార్చబడ్డారు. మంచి బోధకులుగా మార్చబడమే కదా, ఆ దైవజనుడిని వెంబడించాలి అనే ఆశ వాళ్ళలో కలిగింది. ఆ దైవజనంతో మనం కూడా సేవ చేయాలి అనే కోరిక వాళ్ళలో కలిగింది. మేము కూడా వస్తాం. అయ్యా, నేను ఎఫెసీకి వెళ్తున్నాను, మరి అక్కడ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు, అది కొత్త ప్రాంతము, అక్కడ దేవుని వాక్యం ప్రకటించబడలేదు, పరిస్థితులు బాగోవేమంటే పర్వాలేదు. మనసు ఎంత వెక్సించిందో చూడండి. రోమా నుంచి పొట్ట చేత పట్టుకుని కొరింథీకి వచ్చిన వీళ్ళు పౌల్ని కలుసుకోవడం ద్వారా, పౌల్ని చేర్చుకోవడం ద్వారా, పౌలు యొద్ద నేర్చుకోవడం ద్వారా ఎంత పరిణితి చెందారు చూడండి. సేవకునితో మేము కూడా సేవ చేయాలి, సేవకునికి సహకారిగా ఉండాలి, సేవకునితో ప్రయాణం చేయాలి అని వారు నిర్ణయించుకున్నారు. వాళ్ళకి ఆశీర్వాదమా కాదా? చాలా గొప్ప ఆశీర్వాదంగా మనం గమనిస్తాం. వాళ్ళు ఎఫెసీకి వచ్చారు అని రాయబడింది. దేవుని యొక్క ప్రణాళిక చూసారా? పౌలు ద్వారా కొరింథీ నుంచి ఎఫెసీకి వచ్చిన కారణాన్ని బట్టి ఎఫెసీలు ఎవరు పరిచయం అయ్యారు? అపోల్లో పరిచయం అయ్యాడు. అపోల్లోని సరిచేసి మళ్ళీ కొరింథీకి పంపించడం ద్వారా కొరింథీలో సంఘం ఏర్పడింది. ఎఫెసీలో సంఘం ఏర్పడడానికి కూడా కారణం వెళ్ళారు. అర్థమైందా?
పౌలు ఎంతకాలం ఉన్నాడో వివరణ రాయలేదు, కానీ పౌలు కొంతకాలం ఉండి అక్కడ వాక్యం చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే 20 వచనం చూడండి, 18-20. వారు ఇంకా కొంతకాలం ఉండమని అతన్ని వేడుకొనగా అతడు ఒప్పుగా దేవుని చిత్తమైతే మీ వద్దకు తిరిగి వద్దునని చెప్పి వారి వద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరేను అని మాట చూస్తాం. అంటే ఎఫెసులో పౌలు ఎక్కువ కాలం లేడు, కానీ అకుల ప్రిస్కిల్లా అక్కడే ఉండిపోయాడు. అక్కడ వాక్యం చెప్పాడు. కొరింథీలో స్థిరమైపోయింది సంఘం, మంచిగా పెద్దోళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఎఫెసీలో వాక్యం పౌలు చెప్పాడు. మరి ఎంతమంది మారు మనసు పొందారో తెలియదు. అకుల ప్రిస్కిల్లా అక్కడ ఉండిపోయారు. అపోల్లో పరిచయం అయ్యాడు. ఈ యొక్క ఎఫెసీ పట్టణంలో కూడా సంఘం ఏర్పడడానికి ఈ చిన్న కుటుంబం కారణమైంది. ఇప్పుడు రండి, రోమాపత్రిక 16వ అధ్యాయం, చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం, 16:3. క్రీస్తు యేసునందు ఎవరయ్యారండి వీళ్ళు? జత పనివారు. ఎవరు చెప్తున్నారు? పౌలే. పౌలు ప్రశంస చూడండి. వీరు నా జత పనివారు అన్నారు. నాతో కలిసి పనిచేసిన వారు, నాతో కలిసి ప్రయాణం చేసిన వారు, నాతో కలిసి కాపురం ఉన్నవారు, నాతో కలిసి పరిచర్య చేసిన వారు, నాతో కలిసి వాళ్ళు సహవాసం చేసిన వారు అని పౌలు సాక్ష్యం ఇస్తున్నారు. ఏ దైవజనుడు అయినా, ఏ సంఘ పెద్ద అయినా నిన్ను గురించి కానీ, నీ కుటుంబం గురించి కానీ, నన్ను గురించి కానీ ఈ మాట చెప్పగలరా? ఇంకొక ఏమని చెప్పండి చూడండి. అకులకు వందనములు చెప్పుడి, 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. ఇప్పుడు అకుల ప్రిస్కిల్లాని అడిగారు అనుకో, పౌలు ప్రాణాలు ముఖ్యమైనవా, మీ ప్రాణాలు ముఖ్యమైనవా అంటే ఏం చెప్తారు? పౌల్ని ఎవరైనా తాకాలంటే ముందు మమ్మల్ని తాకండి అన్నారంట వీళ్ళు. మేమైనా చనిపోతాం కానీ పౌలు బ్రతికిస్తాం. ఎందుకంటే ఇంకో కొన్ని సంఘాలకు వెళ్ళి, కొంత దూరం వెళ్ళి కొంత సేవ చేస్తాడు. ఆయన దైవజనుడు, దేవుని చేత పంపించబడిన వాడు. ఆయన ద్వారా మేము ఎంతో నేర్చుకున్నాం, ఎంతో అభివృద్ధి పొందాం, ఎన్నో ఆశీర్వాదాలు పొందాం. కాబట్టి పౌలుకి ప్రాణరక్షకులుగా ఉన్నారంటే వీళ్ళు. ప్రాణమైనా ఇస్తాం కానీ పౌలు మాత్రం వదులుకోము అన్న స్థాయికి వచ్చారండి అకుల ప్రిస్కిల్లా. అకుల ప్రిస్కిల్లా ఫ్యామిలీ ఎంతగా నేర్చుకున్నారంటే ఈ యొక్క దైవ సేవకుడి ప్రాణం ఎంత గొప్పదో. అతని ప్రాణాన్ని కాపాడాలి, అతనికి ఆహారం పెట్టాలి, అతనితో ప్రయాణం చేయాలి, అతనికి సహాయం చేయాలి, అతని చుట్టూ మనం కంచెగా ఉండాలి అని నిర్ణయించుకున్నారు. చూసారా ఎంత ఆశీర్వదించబడితే అంతా నిర్ణయించుకుంటాడు. పౌలు అన్నాడు నా జత పనివారు అన్నాడు. ఇంకో మాట చూడండి, 4వ వచనంలో మరలా మరియు వారి ఇంటనున్న సంఘము అన్నాడు. ఆగండి, ఇక్కడ వారు కొరింథీకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏముంది చెప్పండి, జాగ్రత్త చెప్పాలి. అలాగే కొరింథీకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏముంది? ఇల్లు ఉందా, గుడారం ఉందా? గుడారాలు కొట్టుకుంటున్నారు, గుడారంలో ఉన్నారు. రోమాకు వచ్చారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? కొరింథీకు, రోమా నుంచి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు 16 అధ్యాయులు ఎక్కడున్నారు వీళ్ళు? రోమాలో ఉన్నారు. అంటే ఆ క్లౌదియా చక్రవర్తి చచ్చిపోయి ఉంటాడు, ఆ పరిస్థితులు మారుంటాయి, అందువలన రోమాకు వచ్చేసారు. రోమాలో వాళ్ళకి ఏముంది? ఇల్లు ఉంది. కొరింథీలో ఉన్నప్పుడు పౌలుని చేర్చుకునే అంత చిన్ని హృదయం. ఆ తర్వాత ఇంకా కొంచెం పెద్దదైంది. ఎవరిని చేర్చుకున్నారు? తిమోతిని, శీలాని చేర్చుకున్నారు. తర్వాత ఇంకా కొంచెం పెద్ద అయింది. ఎవరిని చేర్చుకున్నాడు? అపోల్లోని చేర్చుకున్నాడు. రోమాకు వచ్చేదాడు కదా హృదయం ఎంత పెద్ద అయిందంటే సంఘాన్నే చేసుకున్నారండి ఇంట్లో. అర్థమైందా? వారి ఇంటనున్న సంఘము అంటే సంఘమునంతటిని కూడా వారి ఇంటిలో కూడు పెట్టుకోవడానికి, వారి ఇంటిలో సహవాసం చేయడానికి, వారి ఇంట్లో కార్యక్రమాలు జరగడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. అంటే కొరింథీలో సంఘానికి వీళ్ళు ఒక ఆధారంగా ఉన్నారు, ఎఫెసీలో సంఘం ఏర్పడడానికి ఆధారంగా ఉన్నారు, ఇప్పుడు రోమాలో సంఘం ఏర్పడడానికి వీళ్ళు ఆధారంగా ఉన్నారు. ఒక చిన్ని కుటుంబము ఒక దేవుని సేవకునితో, స్వచ్ఛమైన స్పష్టమైన పిలుపు కలిగిన దేవుని సేవకునితో సహాయం చేయడం వల్ల ఎంతమందికి సహకారులుగా ఉన్నారో చూడండి. అకుల ప్రిస్కిల్లా వాళ్ళ హృదయాలు ఏమయ్యాయండి? విశాలపరచబడ్డాయి. ఇప్పుడు ఈ సంఘాన్ని ఇంట్లో చేర్చుకున్నారంట. ఇంకో మాట చూడండి, అంతేకాదంట, నేను మాత్రం కాదు అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారంట. అర్థం ఏంటి? కొరింథీయే కాదు, ఎఫెసీయే కాదు, రోమయే కాదు, ఇంకా అన్యజనులు చాలా సంఘాలు ఉన్నాయంట. వాళ్ళు కూడా వీళ్ళకి కృతజ్ఞులై ఉన్నారు, రుణపడి ఉన్నారంట. అర్థం ఏంటి? వాళ్ళు కూడా వీళ్ళు ఏం చేశారు? సహాయం చేశారు.
ఒక మాట అమ్మా, ఇదొక్క మాట మనసులో పడినామండి. మీ స్థానిక సంఘానికైనా మీ ద్వారా మేలు కలిగిందా? ఒక డేరాలు కొట్టుకునే ఇద్దరు వ్యక్తులు అకుల ప్రిస్కిల్లా అనేవారు తమ్మును దేవునికి అప్పగించుకుంటే కొరింథీలో సంఘం ఏర్పడడానికి ప్రభు వాడాడు, ఎఫెసీలో సంఘం ఏర్పడడానికి ప్రభు వాడాడు, రోమాలో సంఘం వారు ఇంట ఉండడానికే ప్రభు వాడాడు, ఇంకా అన్యుల సంఘాలు అనేకమైన వారికి రుణపడడానికి ప్రభు వాడాడు. మరి మనం ఎప్పుడైనా వాడబడుతున్నాం ఆ విధంగా? వీళ్ళు రోమా నుంచి చక్రవర్తి చేత పారదోయి వెళ్ళబడినప్పుడు వాళ్ళు అనుకుని ఉండరు, ఎంత విశాలమైన గొప్ప పరిచర్య మన నిమిత్తం దేవుడు నిర్ణయించాడన్న సంగతి. చూడండి ఆర్డర్ చూడండి ఒకసారి. ఒక ఆయన ఇలా చెప్పాడు, 18వ అధ్యాయము 2వ వచనంలో అకుల ప్రిస్కిల్లా అని ఉందండి. అకుల ప్రిస్కిల్లా అని ఉంది 18వ అధ్యాయము 1వ వచనంలో. 20వ వచనం చూడండి, 26వ వచనం. ప్రిస్కిల్లా అకుల అని ఉంది, పేరేమైంది? మారింది. అకుల ఎవరో, ప్రిస్కిల్లా ఎవరు? అకుల అంటే భర్త, ప్రిస్కిల్లా అంటే భార్య. ఇప్పుడు రామపత్రిక రండి, రామపత్రిక 16వ అధ్యాయము 3వ వచనం. ప్రిస్కిల్లా అకుల ఎవరండి? ప్రిస్కిల్లా అకుల. మీరు కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆసియాలో ఉన్న సంఘం వారు మీకు వందనములు చెప్తున్నారు. అకుల ప్రిస్కిల్లా. చాలు చాలు, ఇంకొక రెఫరెన్స్ ఉంది, అవసరం లేదు. వాళ్ళ ఇంటనున్న సంఘం అని అక్కడ కూడా రాయబడింది. ఇలా చూడండి, అకుల ప్రిస్కిల్లా అని రాయబడింది. ఇప్పుడు ప్రిస్కిల్లా అకుల అని రాయబడుతుంది. అంటే ఏంటి అర్థం? ఒక ఆయన ఇలా అన్నాడు, అక్క చాలా చురుకైంది అని. ఏ అక్క? ప్రిస్కిల్లా అక్క. ఎందుకని? చేర్చుకోవాలంటే ఇంట్లో వంట చేసేవాడు ఉండాలి కదా. మనం ఎవరినైనా పట్టుకొచ్చేసి రోడ్డు మీద కనబడినవాడిని, నువ్వు కనబడి ఉండాలి తప్ప ఒంటిదాకా నేనేమన్నా ఖాళీగా ఉన్నానా అని అన్నప్పుడు అక్క అక్కడి నుంచి అక్కడికే పంపించేది. కానీ ప్రిస్కిల్లా అక్క అలాంటిది కాదు. ఎవరినైనా తీసుకురా, నేను మంచి వంట చేసి పెడతాను. నువ్వు ఎప్పుడైనా తీసుకురా, నేను మంచి పరిచర్య చేస్తా. ఎందుకంటే దైవజనులు నా ఇంటికి రావడం, మన ఇంటికి రావడం మనకు ఆశీర్వాదం. అన్న కొంచెం స్లో అనమాట. అన్న నీకు బాగా గిల్లేది ఎవరు? అక్కే. అందుకే అకుల ప్రిస్కిల్లా అన్నది ప్రిస్కిల్లా అకులాగా మారిపోయింది. ఒక విచిత్రమైన మాట చెప్పమంటారా? నాకు చాలా ఇష్టమైంది. బైబిల్లో వీళ్ళ పేర్లు ఎప్పుడు రాసినా కానీ జంటగానే రాశారు. అకుల అని కానీ ప్రిస్కిల్లా అని కానీ రాయలేదు. వీళ్ళు ఎప్పుడు మెన్షన్ చేయబడినా జంటగా మెన్షన్ చేయబడ్డారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ మధ్య ఉన్న ఆప్యాయత, వాళ్ళ మధ్య ఉన్న అనురాగం, వారి మధ్య ఉన్న ఆ యొక్క ప్రేమ, వాళ్ళ మధ్య ఉన్న ఆ విధేయత దేవుని సేవకు నా ఇంటికి పంపించింది. అర్థమైందా? మనమేమో దెబ్బలాడేసుకుని గిన్నెలు చెమ్ములు భద్రకుడు వేసుకుని సేవకుడు మన ఇంట్లో ఉండండి ఎలా ఉంటాడో ఉండడు. దేవుని సన్నిధి మన ఇంట్లో ఉండండి ఉండదు. వాళ్ళెంతో ఐక్యత, వాళ్ళెంతో విధేయత, వాళ్ళెంతో ప్రేమ, వాళ్ళెంతో భక్తి కలిగి ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా వాళ్ళిద్దరిని వేరువేరుగా మెన్షన్ చేయడానికి ఇష్టపడలేదండి. ఎక్కడ రాసినా అకుల ప్రిస్కిల్లా, ప్రిస్కిల్లా అకుల. వాళ్ళిద్దరి మధ్య దెబ్బలాట వచ్చి ఉండదనుకుంటున్నారా? చాలాసార్లు వచ్చి ఉంటుంది. కానీ వాళ్ళు వాక్యాన్ని బట్టి, ప్రభువుని బట్టి మనం దేవునికి అవమానకరంగా ఉండకూడదు. అకుల ప్రేమించేవాడు, ప్రిస్కిల్లా లోబడేది. వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు? సేవ చేశారు. వాళ్ళు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కాదు, నేను ముందే చెప్పాను. వాళ్ళు ఎవరండి? జనాలు కొట్టుకునేవారు. కొరింథీలో సంఘం ఏర్పడడానికి వాళ్ళు కారణమయ్యారు, పౌలుని చేర్చుకున్న కారణాన్ని బట్టి. ఎఫెసీలో సంఘం ఏర్పడడానికి వాళ్ళు కారణమయ్యారు, పౌలుతో ప్రయాణం చేశారు కాబట్టి. రోమాలో సంఘం ఏర్పడడానికి వాళ్ళు కారణమయ్యారు, వాళ్ళు రోమా నుంచి వచ్చారు కాబట్టి. కొరింథీలో సంఘం బలపరచబడడానికి ఒక బలమైన విద్వాంసుడిని, ప్రవీణుడైన అపోల్లోను సిద్ధం చేసి సరి చేసి పంపించారు. వాళ్ళు ఎంతో సహాయం చేయబడ్డారు. ఒక చిన్న ప్రశ్న, మరి మన కుటుంబం ద్వారా ఎప్పుడైనా ఇలాంటి పరిచర్య జరుగుతుందా? ప్రిస్కిల్లా అకుల అనే మీనింగ్స్ నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు ఎంతగా తమ్మును తాము, పౌలు అన్నాడు, వారు నా నిమిత్తము తమ ప్రాణములు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అని చెప్పాడు. పౌలు ప్రశంసే ప్రభు ప్రశంస అంటాను నేను. కారణం ఏంటంటే ఆయన ఆత్మచేత నింపబడి రాస్తున్నారు, సొంత లేకపోతే వాళ్ళని ఏమీ పొగడ్డానికి కాదు. నా జత పనివారు అన్నాడు. అంతేకాకుండా నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవారు అన్నారు. అన్ని సంఘాలు వాళ్ళకు రుణపడి ఉన్నామని చెప్పాడు.
ఇలాంటి పరిచర్యకు వారిని సిద్ధం చేసిన వాడు దేవుడు. రోమాలో చక్రవర్తి, క్లౌదియా చక్రవర్తి మీరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోండి, ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసేయండి అన్నప్పుడు బిక్కుబిక్కుమంట బయలుదేరారు. కానీ దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎందుకని? దేవుని సేవకుని ఆయన చేర్చుకున్న కారణాన్ని బట్టి. వాళ్ళు అనుకోలేదు ఇంతగా ఆశీర్వదించబడతామని. పాత నిబంధన గ్రంథంలో ఒక మాట మీకు తెలుసు కదా, సునేమీరాలైన గనురాలు చెప్పిన మాట ఏంటి? మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి కలిగిన దైవజనుడు అని చెప్పి ఎలీషా కోసం. అందుకే ఆమె గర్భము ధరించింది, కుమారుని కన్నది, చనిపోతే మరలా బ్రతికించుకోగలిగింది. అర్థమైందా? జీవము కలిగిన, దేవుని భయము కలిగిన, వాక్యాన్ని వెంబడించే, ప్రభు చిత్తాన్ని నెరవేర్చే ఆశ కలిగిన దైవజనులకు మనం ఏం చేయాలండి? భుజం కాయాలి. ఏం చేయాలి? భుజం కాయాలి. జత పనివారుగా ఉండాలి, వారితో కలిసి ప్రయాణం చేసేవారుగా ఉండాలి, వాళ్ళ దగ్గర నేర్చుకునేవారుగా ఉండాలి, నేర్పించేవారుగా ఉండాలి. సంఘానికి స్థిరమైన పిల్లర్స్ లాగా మనం తయారవ్వాలి. దేవుడి మాటలు మన కొరకు దీవించుకుంటారు. ప్రార్థించాలి.